ఎప్పుడు చేసుకునే గుడ్డు పులుసు కాకుండా ఇలా రాయలసీమ వంట గుడ్డు కారం పులుసు ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. ముందుగా కళాయిలో ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి మళ్ళీ దోరగా ఫ్రై చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక 2 పెద్ద టమాటో ముక్కలుగా చేసి వేసుకోండి. టమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాక చిన్న కప్పుతో చింతపండు గుజ్జు పోసుకోండి. కొద్దిగా కొత్తిమీర ముందే వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మూత పెట్టి 5 నిమిషాలు మంచిగా కుక్ చేయండి. కుక్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేయండి. 2 గ్లాసుల నీళ్లు పోసుకొని 5-10 నిమిషాల వరకు కారం పులుసుని మరిగించాలి. మంచిగా మరిగి దగ్గర పడ్డాక ఇంకొంచెం కొత్తిమీర వేసి ముందుగా నూనెలో పసుపు వేసి ఫ్రై చేసిన ఎగ్స్ వేసి ఇంకో 5 నిమిషాలు కుక్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కోడిగుడ్ల కారం పులుసు రెడీ.